హాయ్ నమస్తే, వెల్కమ్ టు పిఎస్ డివోషనల్. ఈరోజు మనం బోనాల గురించి మాట్లాడుకుందాం. సో అన్న, మనతోని మధు అన్న ఉన్నారు. హలో అన్న. హాయ్ హాయ్. ఇప్పుడు బోనాలు జూలై 7 నుంచి స్టార్ట్ అన్న. జూలై 7 ఫస్ట్ బోనాలు గోల్కొండ బోనాలు. ఇప్పుడు గోల్కొండలో శ్రీకాంత్ సారీబాయి బోనాలు తీస్తారు. మొత్తం గ్రాండ్ గా, అతి గ్రాండ్ గా 100 పోట్లాలు ఉంటారు. 100 పోట్లాలతోని అక్కడ మొత్తం గోల్కొండ మొత్తం చుట్టూ తొట్టెలతోని బోనాలు తీస్తారు. ఇది ఫస్ట్ బోనం. ఇప్పుడు గోల్కొండలో ఎన్ని రోజులు బోనాలు ఉంటాయి అన్న? అన్ని ఎంత పూజలు? గోల్కొండ వచ్చేసి ఇప్పుడు ఎప్పుడైతే గోల్కొండలో బోనాలు స్టార్ట్ అయితే అప్పుడే దాదాపు 9 రోజుల పాటు ఘనంగా పూజలు నిర్వహిస్తారు. సో మొత్తానికైతే హైదరాబాద్ బోనాలు అనగానే ప్రతి ఒక్కరు చాలా ఇంట్రెస్ట్ గా చూస్తున్నారు. ప్రతి ఏడాది బోనాలు చేసినప్పటికీ ఏదో ఒక కొత్త రకంగా ఉండబోతుందన్న నాకు అంచనాలకు జనాలు వస్తుంటారు, ఎదురు చూస్తుంటారు. సో ఒకప్పుడు మనకు ఏదైతే ఊర్లలో ఘనంగా బోనాల పండుగ జాతరలు బాగా చేసేవాళ్ళు, ఎక్కడున్నా కానీ ఊర్లోకి వెళ్ళిపోయేవాళ్ళు. బట్ ఇప్పుడు మాత్రం అందరు అప్డేట్ అయిపోయారు, హైదరాబాద్ లోనే ఉంటున్నారు. కాబట్టి హైదరాబాద్ లో జరిగే ఈ యొక్క బోనాల కావచ్చు, సాయంత్రం పూట తీసే పలహారం బండి కావచ్చు, చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రజలు కావచ్చు, భక్తులు కావచ్చు కూడా ఘనంగా పాల్గొంటున్నారు ఈ యొక్క బోనాల కార్యక్రమంలో. గోల్కొండ బోనాలు కావచ్చు, సికింద్రాబాద్ అక్కడ బోనాలు కావచ్చు, బల్కంపేట ఎల్లమ్మ తల్లి బోనాలు కావచ్చు, అలాగే ప్రతి ఒక్క ఏరియాలో బోనాలు జరుగుతాయి. ప్రతి ఒక్క సండే అంటే ఇది ఎలా అంటే కేవలం అన్ని చోట్ల ఒకటే రోజు ఒకటే వీక్ లా కాకుండా ఒక్కొక్క ఆదివారం ఒక్కొక్క చోట నిర్వహించడం ద్వారా కూడా ప్రతి ఆ నెల రోజులు ఒక పండుగ వాతావరణం హైదరాబాద్ చుట్టేస్తుందని చెప్పవచ్చు. సేమ్ మనకి బోనాల పండుగ అని కాదు, వినాయక చవితి కూడా అంతే. వినాయక చవితి బోనాల పండుగ అంటే హైదరాబాద్ లో పెద్ద పండుగ ప్రతి ఒక్కరికి. సో ఇది ఒక చాలా అద్భుతం. ప్రతి ఏడాది జరిగినా గానీ ఇంకా కొత్తగా అనిపిస్తుంటది. ఎన్నిసార్లు చూసినా కానీ కన్నులకు పండగానే ఉంటుంది ప్రతిసారి. సో అంతే. ఈ ఏడాది ఇప్పుడు గవర్నమెంట్ చేంజ్ అయిపోయింది. లాస్ట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నది, వాళ్ళు చాలా ఘనంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. అంత తలసాని శ్రీనివాస్ యాదవ్ అయితే హైదరాబాద్ లో మొత్తం చేస్తారన్న. హైదరాబాద్ లో ప్రతి ఏ ఏరియాలో బోనాల పండుగ జరిగినా కానీ ఈయన ఒక వాళ్ళ పాల్గొనడం కాకుండా డ్యాన్సులు చేయడం కావచ్చు, అక్కడ వచ్చిన ప్రజలని సికింద్రాబాద్ లో తీస్తారన్న. అలాగే అక్కడ వేరే పార్టీ లీడర్లు వచ్చినా గానీ ఈయననే వాళ్ళని దగ్గరికి వెళ్ళి రిసీవ్ చేసుకొని లోపలికి తీసుకోపోవడం కానీ, ఇవన్నీ హైదరాబాద్ లో జరిగినన్ని రోజులు హైదరాబాద్ లో లోకల్ లీడర్లు ఎవరైతే గవర్నమెంట్ ఉంటారో ఇలాంటి పార్టీ ఫీలింగ్ లేకుండా కేవలం ఒక భక్తుల్లాగానే బిహేవ్ చేస్తారు. సో ఇది కూడా శుభ పని. ఇప్పుడు గవర్నమెంట్ సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఈ బోనాల పైన స్పెషల్ ఫోకస్ పెట్టి ఎప్పటిలాగానే ఈసారి కూడా అద్భుతంగా నిర్వహించాలని అనుకుంటున్నారు. ఆలోచించిందన్న. అదే అన్న, ఇప్పుడు మళ్ళా నెక్స్ట్ ఇప్పుడు గోల్కొండ బోనాలు అయిన వెంటనే నెక్స్ట్ ఇప్పుడు ఎల్లమ్మ తల్లి పూజ ఉంటది అన్న. 9th జూలై ఆయన ఎల్లమ్మ తల్లి పూజ అయిన వెంటనే దాని తర్వాత 11th కి అతి గ్రాండ్ గా ఇక్కడ కూడా చాలా పెద్ద ఎత్తున బోనాలు తీస్తారు అన్న. అంటే ఊరేగింపు లాగా ఎల్లమ్మ తల్లి పెళ్లి 9th కి అవుతుంది, 11th కి చాలా గ్రాండ్ గా తీస్తారు అన్న. దానిపైన ఏమైనా బాగంటే ఆల్మోస్ట్ ప్రతి ఇయర్ ఇలాగ తీస్తుంటారు, బాగుంటది. ఇంకొకటి ఈ బోనాలలో జోగిని సంబంధించిన వాళ్ళు పాల్గొని వాళ్ళు అది సికింద్రాబాద్ లో వాళ్ళు బోనం తీయడం కానీ వాళ్ళని చూడడానికి చాలా మంది వస్తుంటారు. అలాగే రాష్ట్రానికి సంబంధించిన అంశాల గురించి వాళ్ళు మాట్లాడుతారు ఆ సందర్భంలో. ఇక గోల్కొండ విషయానికి వస్తే గోల్కొండ అంటేనే బోనాలు కాకుండానే గోల్కొండ ఫేమస్. ఇక గోల్కొండ బోనాలు అనగానే రాష్ట్రం మొత్తం ఎదురు చూస్తుంది. దానికోసం 2 రాష్ట్రాల నుండి తరలి వస్తుంటారు. సో దానికోసం నేను ఎదురు చూస్తున్నాను వెళ్ళి చూడడానికి. ఇప్పుడు 7th జూలై నుంచి స్టార్ట్ అన్న బోనాలు. అవును. దాని తర్వాత ఇక 21st జూలైకి సికింద్రాబాద్ బోనాలు స్టార్ట్ అవుతాయి. అవును. సికింద్రాబాద్ బోనాలు అయిన వెంటనే మళ్ళా మొత్తం హైదరాబాద్ అంతా 28th జూలైకి అంతా హైదరాబాద్ లాదాజా బోనాలతోని మొత్తం గ్రాండ్ గా అతి గ్రాండ్ గా అవుతుంది. మొత్తం బోనాల జాతర ఒక 1 month అతి మొత్తం చాలా మంచిగా, అంటే చాలా ఉత్సాహంగా మంచిగా చేస్తారన్న. అందరూ చాలా భక్తులు చాలా మంచిగా చేస్తారన్న.